ఏం పేరమ్మా మీ పేరు? నిఖిత మహాలక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి? వాటర్ దొరకట్లేదు మెయిన్ గా. వెళ్లే దారిలో వాటర్ లేవు అంతే. నాకు తెలిసినంత వరకు. అండ్ మేము మెట్ల దారి వచ్చాం అనమాట. మెట్ల దారిలో కూడా నాకు వాటర్ ఎక్కడ దొరకలేదు. చాలా ఇబ్బంది పడ్డా వాటర్ వల్ల. అంటే బాటిల్స్ అమ్మట్లేదు, జస్ట్ ట్యాప్ వాటర్ ఉన్నాయి. అంటే యాక్చువల్ గా అక్కడ బాటిల్స్ ఎంట్రన్స్ లో తీసేసుకున్నారు. సో ఎంట్రన్స్ లో తీసుకునేసరికి మాకు మెట్లు ఎక్కే దారిలో వాటర్ దొరకలేదు. ఇంకా వేరే వాళ్ళ బాటిల్స్ అడిగి అలా వాటర్ పట్టుకోవాల్సి వచ్చింది. కొంచెం వాటర్ ఇబ్బంది అయితే ఉంది. మిగతా ఇక్కడ అంటే మహిళలకు గానీ మిగతా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బానే ఉంది. అంటే వాష్రూమ్స్ గానీ? వాష్రూమ్స్ కూడా బాగుంది. ఓకే, వాష్రూమ్స్ ఈస్ గుడ్. ఓకే. అన్నప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. సేమ్ ఒకే టేస్ట్ లా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం. ఓకే, అంటే గతంలో ఎప్పుడు వచ్చారు? ఒక 2 years అవుతుంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏర్పాట్లు? అన్నప్రసాదం, లడ్డు డిఫరెన్స్ ఉంది. ఓకే, కొంచెం సదుపాయాలు తగ్గినట్టు అనిపించింది. అంటే అప్పటికంటే ఇప్పుడు తగ్గింది అంటారా? ఇప్పుడు తగ్గాయి కొంచెం. ఓకే, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. పెద్దాయన ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. ఓకే, ఏం పేరు మీ పేరు? రాజశేఖర్. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఓకే, ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి? అప్పటికి పూర్వం కంటే మంచిగా ఫుడ్ అయితే చాలా బాగుంది. అవునా? అయితే రైస్ కొంచెం ఇంకా కొంచెం డెవలప్ కావాలి. రైస్ ఒకటి, కర్రీస్ బాగున్నాయి, సాంబార్ బాగుంది, మజ్జిగ బాగుంది. ఓకే, వడ గతంతో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగుంది అంటారా? 100% బాగుందండి. అప్పుడు ఇదే గవర్నమెంట్ పూర్వం ఉన్నప్పుడు కూడా ఒకే రకం. నేను ప్రతి సంవత్సరం వస్తాను. అయితే అంతకుముందు జగన్ రాకంటే ముందు చంద్రబాబు కూడా ఉండే. అప్పుడు ఏ సంవత్సరం వచ్చినా ఒకే రకమైన టేస్ట్ ఉంటుండే. కర్రీ అదే కర్రీ ఏ సంవత్సరం వచ్చినా అట్లాగే ఉంటుండే. ఇప్పుడు మాత్రమే చేంజ్ అయింది. ఓకే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తానండి. 2008 నుంచి వస్తున్నాను. ఓకే, అంటే జగన్ ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఫుడ్ అయితే బాగైంది, ఇంకా అంత బాగానే ఉంది. ఓకే, అంటే ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? అన్ని బాగానే డెవలప్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం డెవలప్ అవుతా ఉంది. నడక దారి కానీ ఒకటి ఏంటంటే ఈ అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు ఏదైతే ఫెసిలిటీ ఉంటుండేనో అదొకటి తీసేసారు. అదొకటి బాధాకరం. ఎందుకంటే మేము తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు రూమ్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ రూమ్ బుక్ అయ్యేది. ఇప్పుడు డైరెక్ట్ రూమ్ బుక్ కావట్లేదు. 300 టికెట్ కానీ లేకపోతే ఏదైనా ఉంటేనే రూమ్ బుక్ అవుతుంది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి రావాలా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రూమ్ తీసుకోవాలని నడుచుకుంటూ రావాలంటే రూమ్ తీసుకోవాలని నడుచుకుంటూ రావాలి, కష్టం అవుతుంది. ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మేము నడుచుకుంటూ వచ్చేసి డైరెక్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు మేము 300 టికెట్ తీసుకుంటేనే అప్పుడు రూమ్ అలాట్ అవుతుంది. అప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ జియో వచ్చినప్పటి నుంచి కొంచెం ఆన్లైన్ లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఆన్లైన్ లో ఇప్పుడు టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి, అసలు శుభ్రత ఎలా ఉంది? సార్, ఇండియాలో నంబర్ 1 శుభ్రత ఇదే. నేను కాశీ కూడా పోయినా, రామేశ్వరం కూడా పోయినా, ఎక్కడ పోయినా ఇంతకంటే మంచి వరల్డ్ లేకపోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్. ఓకే, ఓకే, అన్నప్రసాదం అన్ని బాగున్నాయి. అయితే అన్ని బాగున్నాయి. ఒక నడకదారి వాళ్ళకి అదొక LPS బాగుంటుంది. ఓకే, లడ్డు ఎలా ఉంది? లడ్డు మంచిగా ఉందండి. గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలోనే బాగుందా? అంత ముందు బాగుంది, ఇప్పుడు బాగుంది. జగన్ ఏదైతే తీసేసిండో 10 రూపీస్ సబ్సిడీ లడ్డు తీసేసారు కదా, ఈ 50 రూపాయలే కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ కనీసం నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు లేకపోతే వేరే వాళ్ళు దర్శనం వచ్చే వాళ్ళకి ఇంతకుముందు 10 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు కదా, దానికి బదులుగా 25 రూపీస్ ఒకటి కొన్ని 2-3 లడ్డు 25 రూపీస్ కాడికి ఇచ్చినా బాగుంటది. ఓకే, నా అభిప్రాయం అది. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్. మిత్రమా, ఎక్కడి నుంచి వస్తున్నారు? బొబ్బిలి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు సదుపాయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ ప్రసాదం అన్ని కూడా బాగానే ఉన్నాయి. అన్న ప్రసాదం తిన్నారా? తిన్నాము. ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, క్వాలిటీ విషయంలో కూడా బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే నేను 5 years బిఫోర్ వచ్చాను. అంతకు ముందు బాగుంది. ఇది ముందు 5 years నేను ఎప్పుడు రాలేదు, నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే బాగుంది. అంటే ప్రభుత్వం మార్పిడి తర్వాత ఈ 10 నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా మార్పులు ఉన్నాయంటే ఏం చెప్తారు? బాగానే ఉన్నాయి. అంటే బయట ఎవరిని అడిగినా కూడా ఈ 6 months 10 months లో బాగా చేంజింగ్ ఉంది, అంతా బాగుందని అంటున్నారు. ఇక్కడ చూసినా కూడా చాలా బాగుంది. అంటే సౌకర్యాలు కానీ, రిసీవింగ్ కానీ, లోన్ రిసీవింగ్ కానీ అంతా బాగుంది. శుభ్రత ఎలా ఉంది? శుభ్రత కూడా చాలా బాగుంది. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్స్.
చెల్లమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భీమవరం. భీమవరం. ఓకే, ఏం పేరు మీ పేరు? మాధురి. మాధురి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. చిన్నపిల్లలకి శుభదం దర్శనం చాలా త్వరగా అయిపోతుంది, చాలా బాగుంది. ఇది వరకు దర్శనానికి చాలా టైం పట్టేది. ఈ శుభదం కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నుంచి 45 minutes లో దర్శనం అయిపోతుంది. చాలా బాగుంది. ఓకే, ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మీకు అంతా సౌకర్యవంతంగా ఉందా ఇక్కడ? అంతా బాగుంది. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. చాలా బాగుంది. ఓకే, మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అది అంటే వాష్రూమ్స్ గానీ అన్ని శుభ్రంగా ఉన్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే. వాష్రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ అంతా. ఓకే. ఓకే, ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్ క్లీనింగ్ అంతా బాగున్నాయి. రూమ్స్ ఓకే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ అవి తీసుకురావడానికి వెళ్ళారు. ఓకే. నేను వెయిట్ చేస్తున్నాను ఆయన కోసం. అన్నప్రసాదాలు గతంలో బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయమ్మా? అది అంటే పాస్ట్ లో నేను అన్ని సార్లు రాలేదండి. ఓకే. నేను పాస్ట్ ఒక 2 years నుంచే స్టార్ట్ చేశాను రావడం. 2 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. అంటే నాకు అది అంత ఐడియా లేదు. ఓకే, అన్నప్రసాదం ఎలా ఉంది ఓవరాల్ గా? చాలా బాగుంది, టేస్టీగా ఉంటది. వెంగమాంబలో వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేస్తాం కంపల్సరీ. ఓకే. సో ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారమ్మా? బాగానే మార్పులు ఉన్నాయా? డెవలప్మెంట్ బాగుందా? బాగుందండి. నాకు ఇటు వచ్చి ఇప్పుడు ఈ పిల్లల దర్శనం అనేది చాలా కన్వీనియంట్ గా ఉంది. ఓకే. అది 2 years వరకు కూడా పెడితే చాలా బాగుంటది. అప్ టు 1 year పెట్టారు. 2 years వరకు కూడా పిల్లలు చాలా చిన్నగానే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. 2 years 3 years వరకు పెట్టుంటే అది ఇంకా బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? భీమవరం అండి. భీమవరం నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఇంకా జరగలేదండి, వెళ్తున్నామండి. ఓకే. స్వామివారి అన్నప్రసాదాలు అన్ని బాగా జరిగినాయి అండి. అన్ని బాగా అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? బాగుందండి. బాగుంది. రుచి బాగుందా? చేశారండి, సూపర్ గా ఉంది. ఓకే, అంటే అన్నప్రసాదంలో మార్పులు ఉన్నాయా? ఏమి లేవండి, బాగుంది. మార్చారండి, ఇప్పుడు బాగున్నాయండి. ఓకే. ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే, ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గాని ఏర్పాట్లు శుభ్రత అంతా బాగుందా? అంతా బాగుందండి. బాగుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? గతం మీద బాగుందండి. గతం కంటే బాగుందా? బాగుంది. ఓకే. అన్ని బాగున్నాయండి. భోజనాలు అవి బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగున్నాయండి, చెప్పక్కర్లేదండి. సూపర్ గా. ఓకే, రైట్ అమ్మా. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి వచ్చినాము. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మస్త్, వండర్ఫుల్. ఓకే. అబ్సల్యూట్లీ. ఎట్లా అంటే బిఫోర్ మేము ఎప్పుడు వచ్చినాం కదా, దాని కింద ఎక్కువనే మంచిగా దర్శనం అయింది. దగ్గర లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం ఒక 6 to 7 years బిఫోర్ వచ్చినాము. ఓకే. ఇప్పుడు చూసిన వండర్ఫుల్ ఇట్ ఇస్. సో మచ్ వండర్ఫుల్. టిటిడి వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే. క్లీన్ ఉన్నది. సిటీ కూడా అందరికి కూడా మంచి అనిపిస్తుంది. ఇంకా ఏమంటే మీ టీటీడీ ఇది ఏమున్నది కదా, వర్క్ ఎక్సలెంట్ వర్క్ ఉన్నది. ఓకే. ఎక్సలెంట్ వర్క్. ప్రసాదం ఎలా ఉంది? బాగున్నది, అది కూడా మంచిగా ఉన్నది. ఇంకా చేయలేదు, మేము చేసి చూసిన తర్వాత బిఫోర్ ఇప్పుడు కూడా ఎక్కువ మంచిగా ఉంటది అని నేను. ఓకే. లడ్డు తిన్నారా? లడ్డు తిన్నాం. ఎలా ఉంది? నైస్ ఇట్ ఇస్. ఓకే. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నది. ఓకే. ఈ 10 months కాలంలో ఇక్కడ టీటీడీలో డెవలప్మెంట్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా గుడ్ వేరియేషన్. అంటే క్లీన్ ఉన్నది, డెవలప్మెంట్ మంచిగా ఉన్నది, ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళా క్లీన్, మళ్ళీ ఏమంటారు, అన్ని దర్శనం ఫెసిలిటీస్ కానీ నైస్ ఇట్ ఈస్. ఫీమేల్స్ కి అందరికి బాగున్నాయి, అందరికి బాగున్నాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.